హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మీ మహా. ఈరోజు మనతో పాటు యాక్టర్ శ్రీహరి గారు ఉన్నారు. మరి ఎవరైనా వారిని అడిగి తెలుసుకుందాం. అట్లాగే ఏమేమి మూవీస్లో యాక్ట్ చేశారు, ఏ ఏ పాత్రలు చేశారో మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. అంటే అసలు మీరు ఫస్ట్ మూవీ అనేది ఎలా అడుగుపడింది, సినిమాకి ముందు తర్వాత ఏం చేసేవారు? సినిమాకి ముందు నేను బిజినెస్ అమ్మా. నేను బిఫోర్ అండ్ ఈ మూవీ హరుడు మూవీకి రాస్తాలు గారు చూసి ఇందులో ఒక వన్ ఆఫ్ మెయిన్ లీడ్ చేశాను. విలన్ రోల్ సార్? విలన్ రోల్ అంటే యాక్చువల్లీ సినిమాలో రివీల్ అవ్వదు విలన్ అని. అందులో మనం విలన్ అని చెప్తే ముందే తెలుస్తుంది. సో యాక్చువల్ అయితే విలన్ రోల్. అయితే మిమ్మల్ని చూస్తే విలన్ లేదు, సెన్సిటివ్ గా కనిపిస్తున్నారు మాకు. ఆ పాత్ర వచ్చినప్పుడు ఎలా, అంటే రియాక్షన్ ఎలా ఉంది? నాకు ఎందుకు ఇట్లాంటి పాత్ర ఇస్తున్నారు? లేదు, పాత్ర ఏదైనా చేయాల్సిందే ఒక యాక్టర్ అనేవారు. ఇందులో ఏంటంటే చాలా కీ రోల్ అనమాట. స్టోరీ అంతా ఈ పర్టికులర్ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంటారు. సో అందుకని ఇది చాలా మంచి రోల్. దీంతో పాటు ఇది ఫస్ట్ ఛాన్స్ హరుడులో యాజ్ ఏ ఇప్పుడు విలన్ గా. దీని తర్వాత 2-3 మూవీస్ కూడా అట్లానే చేశాను. అంటే అసలు మూవీస్ లోకి రావాలని ఎందుకు అనిపించింది? బిజినెస్ మ్యాన్ కాబట్టి ఇటువైపు ఎప్పుడు మీకు మనసు అనేది లాగింది? ఎప్పుడు ఉండేది, ప్యాషన్ ఉండేది. మూవీస్ లో చేయాలి, మూవీస్ ఎక్కువ చూస్తుంటాము అట్లా ఎప్పుడైతే ఉండేది. అయితే అప్పుడు బిఫోర్ ఎప్పుడు అనుకోలే వద్దామని. ఈ బిజినెస్ లో అట్లా బిజీలో రాలేదనమాట. తర్వాత ఇల్లు మన రాస్తాలూరి గారు పరిచయం అయ్యాక మీరు ఎందుకు చేయకూడదు ఇట్లా అంటే, నాకైతే ఇంట్రెస్ట్ ఉంది, మరి నేను సెట్ అవుతానా లేదా మీ కెమెరాకి ఆర్ సమ్ యాక్టింగ్ అదేనంటే అప్పుడు చూసి తీసుకున్నారు. ఆడిషన్ చేశారా సార్? చేశారు, చూసి తీసుకున్నారు. అంటే ఇప్పుడు యాక్టింగ్ కోసం ఏమైనా మీ పాత్ర కోసం ట్రైనింగ్ అట్లా తీసుకున్నారా ఎట్లా? నేనైతే ఏం ట్రైనింగ్ ఏం తీసుకోలేదు. ఎక్కువ మూవీస్ చూస్తుండేవాడిని కదా, దాంతో ఎక్కువ ఫాలో అవుతుంది ఎట్లా చేస్తున్నారు ఏంటి, మనం స్క్రీన్ మీదకి వెళ్తే ఎట్లా చేయాలి అనేవి అయితే చూసి నేర్చుకున్నాను. బట్ చూసి నేర్చుకున్నాను అంతే. నేను ఎక్కడికి ట్రైనింగ్ అట్లా ఏమైతే తీసుకోలేదు. అంటే ఈ సినిమా అనేది లాంగ్ ప్రాసెస్ అవుతుంది, 4 years అయిపోయింది దాదాపు. ఎందుకని అంటే ఈ మూవీ ఫస్ట్ మూవీ మీది, ఎప్పుడు రిలీజ్ అవుతుందా అన్న ఆతృత అందరికీ ఉంటుంది. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? రాజుగారిని తొందర పెట్టట్లేదా? రిలీజ్ ఎప్పుడు చేస్తారు? అది సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అంటే బెటర్ అట్లా బెటర్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఇది మన హైదరాబాద్ లో కాకుండా గోవాలో షూట్ అయింది, వైజాగ్ లో అయింది, కాకినాడలో అయింది, డిఫరెంట్ ప్లేసెస్ లో షూట్ అయింది. సో దానికి కొంచెం టైము, ఆర్టిస్ట్ డేట్స్ దొరకపోవడం, సో ఇట్లాంటివన్నీ లేట్ అయింది తప్పితే తొందరగానే అయినట్టు. వెంకట్ గారితో మీ కాంబినేషన్ అనేది ఉంది, అది మీ వెంకట్ గారి గురించి మీ మాటలు. వెంకట్ గారు చాలా పెద్ద యాక్టర్, ఎప్పటి నుంచి ఉన్నారు, చాలా మూవీస్ హీరోగా చేశారు. తర్వాత చిరంజీవి గారితో అట్లా అందరూ చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో చేస్తున్నారు. ఆయన చాలా కోఆపరేటివ్. మేము కొత్త కదా, స్క్రీన్ కి కొత్త. ఆయన ఆపోజిట్ లో మేము చేసేటప్పుడు నేను వెంకట్ గారి కాంబినేషన్, హెబ్బా పటేల్ కాంబినేషన్ అండ్ సలోని కాంబినేషన్ కూడా చేశాను ఈ మూవీలో, హరుడులో. సో అందరూ కూడా అంటే వెంకట్ గారు చాలా కోఆపరేటివ్. మనం ఎట్లా చేయాలి, కెమెరాకి ఎట్లా ఉండాలి ఆయనే సజెస్ట్ చేసేవారు. మీరు ఎలా చేయండి, ఇలా చేస్తే బాగా వస్తుంది అన్నట్టు చెప్పేవారు. సేమ్ హెబ్బా పటేల్ కానీ సలోని కానీ వాళ్ళు కూడా గైడ్ చేసేవారు. ఎట్లా మనం చేస్తే అక్కడ లుక్ ఎట్లా బాగుంటుంది, మీరు ఏ టైంలో ఎట్లా, అంటే నేను ట్రైనింగ్ లేదని చెప్పాను కదా, సో వీళ్ళు చెప్పేవారు, బాగా చెప్పి చేపించేవారు దగ్గరుండి. ఇంకా ఎలాగో రాజు ఉన్నాడు మా బ్రదర్, తను రాస్తాలూరి, తను దగ్గరుండి ఇట్లా చేయరు. ఫస్ట్ మూవీకే కొంచెం వీళ్ళందరూ నాకు కోఆపరేట్ చేశారు అండ్ సజెస్ట్ చేశారు ఎట్లా చేయాలి ఏంటంటే. నెక్స్ట్ మూవీ నుంచి ఇంక మాకు ప్రాబ్లం లేదు, ఫ్రీ అయిపోయి అలవాటు అయిపోయింది. అంటే ఇప్పుడు ఆ సెట్స్ లో ఇక రాజు గారి గురించి ఎట్లా ఉంటారు? ఈయన చాలా యాక్టివ్, మా డైరెక్టర్ గారు రాజు గారు తమ్ముడు చాలా యాక్టివ్గా ఉంటాడు. అండ్ ప్రతి దాంట్లో కూడా తనకి ఒక అవగాహన ఉంది, ఎట్లా చేస్తే తొందరగా అవుతుంది, ఏం చేయాలి, ఎలా చూపించాలి, ఒక ఆర్టిస్ట్ లేదా యాక్టర్ సంథింగ్ అక్కడ యాక్టివిటీలో జరిగిన వాళ్ళని ఎట్లా చూపిస్తే ఎలివేట్ అవుతుంది, మూవీ ఎట్లా చూస్తే బాగా అవుతుంది అని తనకి బాగా, రాజుకి బాగా తెలుసు. మంచి కమర్షియల్ డైరెక్టర్ అవుతుంది. ఫస్ట్ మూవీ అండ్ తర్వాత మూవీస్ మంచి కమర్షియల్ డైరెక్టర్ అవుతుంది. మీ పాత్ర చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? ఇబ్బంది ఏం లేదు. నేను ఫస్ట్ మూవీలోనే
ఫైట్స్ చేశాను, డాన్స్ చేశాను, సూపర్ ఒక ఐటమ్స్ Item ఒక song ఉంది స్పెషల్ కదా. సాంగ్ ఉంది, Okay. సలోని గారితో స్పెషల్ సాంగ్ ఉంది, హెబ్బా పటేల్ గారి కాంబినేషన్ చేసాం. చాలా ఫస్ట్ మూవీలోనే మంచి వచ్చింది, బాగుంది, బాగా చేసాం. ఓకే, అందరం కలిసి కష్టపడి బాగా చేసాం. కష్టపడి బాగా చేశారు. తొందరగా రిలీజ్ అయితే ప్రేక్షకులు కూడా Yeah, చూసి yeah. మీకు తీర్పు కూడా వచ్చేస్తుంది. అవునవును. అయితే ఇప్పుడు వస్తున్న మూవీస్ పై రివ్యూలు ఇస్తూ ఉంటారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. దీని గురించి మీకు ఏమైనా అవగాహన ఉందా సార్? రివ్యూస్ అనేవి ఎవరు ఒపీనియన్ అని నా ఉద్దేశం, ఎవరు ఒపీనియన్ వాళ్ళు ఇస్తారు. అంటే ఇప్పుడు మీరు అన్నారు మేము ఎంతో కష్టపడి యా చేశాం, యా యా ఆ కష్టం అనేది మీకు మాత్రమే అవును, తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఆ ప్రొడ్యూసర్ కానీ, ఆ డైరెక్టర్ కానీ, ఆ టీమ్ కి తెలుస్తుంది కష్టం అనేది. అదే రివ్యూస్ వచ్చేప్పటికి ఎవరెవరో ఇస్తుంటారు. అవి ఏంటంటే మనకి ఇంకా మనం వాళ్ళ ఒపీనియన్, ఇంకా మనకి వాక్ స్వాతంత్రం అనేది ఉంది. సో మాట్లాడొచ్చు, ఎవరన్నా హర్ట్ చేయకుండా ఉంటే బాగుంటది రివ్యూస్ లో. బట్ మిక్సింగ్ ఉంటాయి మనకి, అట్లా ఉంటాయి ఇట్లా ఉంటాయి. ఇంకా మనం ఏంటంటే మనం కష్టపడి చేస్తున్నాము, ఏం చేస్తున్నాము, ఎంతవరకు మనం హార్డ్ వర్క్ చేసాము, దాని మీద రిజల్ట్ మీద మనం డిపెండ్ అయి ఉంటాం. అట్లా బిజినెస్ నచ్చిందా, యాక్టింగ్ నచ్చిందా సార్? యాక్టింగ్ అనేస్తుందమ్మా, ఎందుకంటే ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి చూస్తున్నాము, చేస్తున్నాము కదా, చూసేవాళ్ళం కదా ఎక్కువ. సో దాని ఇంట్రెస్ట్, యాక్టింగ్ ఏంటంటే ప్యాషన్ కదా మనకి. అందులో మనం ఈవెన్ మార్నింగ్ 6 o'clock షూట్ స్టార్ట్ అయ్యి ఒకసారి 1.5 కాల్ షీట్ నైట్ 10-10:30 వరకు ఉంటాయి. ఎక్కడ మనకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఎక్కడ అలసిపోవడం కానీ, అయ్యో ఎందుకు వచ్చి ఈ ఉండవు అనమాట. హ్యాపీగా చేస్తాం, ఇంకో ఎవరైనా చేస్తుంటే మనం చూస్తుంటాం. మనం వచ్చేటప్పుడు ఇంకా జోష్గా ఉండి బాగుంటుంది. కొత్త మూవీస్ ఏమేమి ఉన్నాయి? నా నెక్స్ట్ మూవీ ఇప్పుడు ఫస్ట్ హరుడు, నెక్స్ట్ మూవీ మా ఊరి జాతర అని శివాజీ గారు డైరెక్షన్ లో చేశాను. తర్వాత శివాజీ గారు యాక్టర్, ఆయన డైరెక్టర్, ఆయన డైరెక్టర్. ఈ శివాజీ గారు డైరెక్టర్ పేరు శివాజీ, యాక్టర్ శివాజీ గారు. మూవీ డైరెక్టర్ గారి పేరు శివాజీ. మా ఊరి జాతర అని అందులో మెయిన్ లీడ్ విలన్ చేశాను. తర్వాత వరలక్ష్మి సత్కుమార్ కాంబినేషన్ లో ఒకటి చేశాను, ఇంకా నేమ్ అది పెట్టలేదు, టైటిల్ ఇంక రాలేదు. తర్వాత వైల్డ్ యానిమల్స్ అని ఒక మూవీలో మెయిన్ హీరో చేశాను. అండ్ పెళ్ళైంది కానీ నో కహాని, నో కహాని అది ఫన్ మూవీ, కామెడీ మూవీ, అందులో కూడా హీరోగా చేశాను. బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి. హీరోయిన్ వాళ్ళు ముంబై కొత్త నార్త్, అదే హిందీ వాళ్ళు. అండ్ వన్ వే అని జాకిర్ గారు అని ఒక ఆయన హిందీ, మన తెలుగు హీరోని ఆయన హిందీలో వన్ వే అని ఒక మూవీ చేస్తారు, అందులో మెయిన్ లీడ్ విలన్ చేశాను. అది కూడా షూట్ లో ఉంది. విలన్ పాత్ర నచ్చిందా, హీరో పాత్ర నచ్చిందా? పాత్ర ఏదైనా నచ్చుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే తేడా ఉంది కదా సార్. విలన్ బాగుంటదని, విలన్ అయితే నాకు ఇంట్రెస్ట్. హీరో అయితే చక్కగా హీరోయిన్ ఉంటుంది, డ్యూయట్లు పాడొచ్చు, అన్ని ఉంటాయి కదా సార్. నాకు ఎందుకో విలన్ సైడ్ కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. నేను ఎక్కువ ఏంటంటే విజయ్ సేతుపతి గారు అట్లా ఏమైనా డిఫరెంట్ అట్లాంటి అంటే ఇంట్రెస్ట్ అనమాట. అంటే మీరు ఇప్పటి వరకు చేసిన విలన్ పాత్రలో మీకు నచ్చిన డైలాగులు మీరు ఓన్ గానే డబ్బింగ్ చెప్తున్నారా? ఫస్ట్ మూవీ 2 movies డబ్బింగ్ చెప్పారు. హీరోగా చేసింది నేను ఓన్ గా చెప్పుకున్నాను. ఏవైతే హీరో గారు 2 movies వచ్చినాయో అది నా ఓన్ వాయిస్. విలన్ గా చేసినవి డబ్బింగ్ లో ఉన్నాయి. ఓకే, అంటే సినిమాలతోనే వెళ్తూ ఉంటారా, ఇంకా వెబ్ సిరీస్ ఇవి కూడా ట్రై చేస్తున్నారా? మూవీస్, వెబ్ సిరీస్ చేస్తాను. వెబ్ సిరీస్ అయితే స్టార్ట్ అవ్వలేదు ఇంతవరకు, నేను చేయలేదు. వెబ్ సిరీస్ లో కూడా చేస్తాను. విఆర్ స్టూడియో గురించి మనం మాట్లాడుకుంటే ఏంటి అసలు? ఈ విఆర్ స్టూడియో ఫోటోగ్రఫీ, ఫ్యాషన్ దీనికి సంబంధించి ఇది మా తమ్ముడు డైరెక్టర్ గారు రాజ్ తర్లు గారి ఆధ్వర్యంలో నడుస్తుంది ఇది. ఇంకా దీన్ని స్టూడియో కూడా చేస్తున్నారు. చాలా బాగుంది. ప్రైమ్ లొకేషన్ లో మంచి ప్లేస్, చాలా ప్లెజెంట్ గా ఉంది. సో వీళ్ళు ఇంకా బాగా పెద్దగా స్టూడియో కాకుండా మంచి మూవీస్ చేసి మంచి మూవీస్ చేయాలని, పెద్ద మూవీస్ కోరుకుంటున్నాను. హీరోయిన్స్ తో యాక్ట్ చేసేటప్పుడు ఎలా అనిపించింది? అందులో ముంబై వాళ్ళు కాబట్టి వాళ్ళ యాక్టింగ్ ఏంటి, అసలు మన తెలుగు వాళ్ళకి ఉన్న తేడా ఏంటి? మన తెలుగు మూవీ ఇప్పుడు ఇంటర్నేషనల్ మూవీ అండి. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే మన తెలుగు రీజన్ లోనే ఉండేవి, ఇప్పుడు మన మూవీ ఇంటర్నేషనల్ ఇన్ ది సెన్స్ నేను చెప్తుంది ఏంటంటే డిఫరెంట్, ఆల్మోస్ట్ 200 countries వరకు వెళ్తుంది మన మూవీ, వెళ్తుంది డిఫరెంట్ లాంగ్వేజ్ లో. సో ఏంటంటే
ఇప్పుడు ముంబై వాళ్ళు వాళ్ళతో మనం చేసినప్పుడు మీరు ఎలా కంఫర్ట్ ఫీల్ అయ్యారు మీరు అడుగుతున్నారు. చాలా కంఫర్ట్గా ఉంటుందండి, ఏం ప్రాబ్లం లేదు. అది మన వాళ్ళు మన తెలుగు వాళ్ళతో చేస్తే ఎట్లా కంఫర్ట్ ఉంటుంది, వాళ్ళు కూడా అట్లనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ టాలీవుడ్ మూవీస్ అన్ని కూడా ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నాయి, డిఫరెంట్ కంట్రీస్ వెళ్తున్నాయి. సో వాళ్ళు కూడా మనకి మంచిగా మన వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళు కూడా అలానే ఉంటారు. తెలుగు అమ్మాయిలకి అవకాశాలు తక్కువ వస్తున్నాయి అంటున్నాం, దానిపై మీరేమంటారు? నేను అంటే ఆ లెవెల్ క్వశ్చన్ కి ఆన్సర్ చేసే రాలేదు ఇంకా, వచ్చేటప్పుడు మాట్లాడుతాను. అయితే ఒక ఫేవరెట్ అని ఉంటుంది సార్, ఫీల్డ్ లోకి వచ్చాక మీకు ఫేవరెట్ ఎవరు హీరో అట్లా అంటున్నారా? చిరంజీవి గారు. ఓ, ఇన్స్పైరింగ్ కూడా ఆయన మీరు మూవీస్ లో రావాలని. ఇన్స్పైరింగ్ అంటే పెద్ద పెద్ద హీరో కదా ఆయన ఇచ్చేసి. నాకైతే ఇష్టమైన హీరో చిరంజీవి గారు. ఆయన డాన్స్లు కానీ, ఆయన ఫైట్స్ కానీ, ఆయన యాక్షన్ కానీ, కామెడీ సెన్స్ కానీ అదంతా కూడా చాలా ఇష్టం. ఫస్ట్ నుంచి కూడా ఎక్కువ చిరంజీవి గారి మూవీస్ చూసేవాళ్ళం. నేనే కాదు, మా ఇంట్లో అందరూ, మా ఫ్యామిలీ మెంబర్స్, మా ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎక్కువ చిరంజీవి గారు అంటే ఇష్టం. ఆయన సినిమాలో ఆఫర్ వస్తే ఎగిరి గంతేస్తారో డెఫినెట్ గా ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది కదా, హ్యాపీగా ఉంటుంది. ఓకే ఓకే సార్. అంటే ఇప్పుడిప్పుడే మీరు సినీ ఫీల్డ్ లోకి వచ్చారు, సినీ వాతావరణాన్ని చూస్తున్నారు, వీళ్ళందరినీ ఎట్లా అబ్జర్వ్ చేసుకుంటున్నారు? రకరకాల మనుషులు ఉంటారు సినీ ఫీల్డ్ లోకి వచ్చాక. బిజినెస్ అనేది పూర్తిగా సపరేట్ అయిన సబ్జెక్ట్. ఎట్లా ఈ పీపుల్ని మీరు రిసీవ్ చేసుకోగలుగుతున్నారు? ఇది మూవీస్ అంటే అదే మన కళాత్మక ఇదండి. ఇది యాక్చువల్ కళాత్మక రంగం. కళాత్మక రంగంలో ఉన్నారు వీళ్ళందరూ. జనరల్ గా కళాత్మక రంగంలో ఎవరున్నా సరే వాళ్ళు చాలా సెన్సిటివ్ గా ఉంటారు, కళాత్మక రంగంలో ఉన్న వాళ్ళందరూ. సో ఇక్కడ మన అంటే బిజినెస్ కి దీనికి డిఫరెన్స్ అడిగారు. బిజినెస్ అనేది అది వేరు, మన కింద ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు చూస్తుంటారు, మనం అదెంత. ఈ కళాత్మక రంగంలో ఉన్నది చాలా సెన్సిటివ్ గా ఉంటారు, మంచిగా ఉంటారు, అందరూ ఒకరితో ఒకరు మంచిగా ఉంటారు. సో చాలా హ్యాపీగా వెళ్తుంటుంది, ఏం ప్రాబ్లం లేకుండా హ్యాపీగా వెళ్తుంటుంది. ఎటు వచ్చి ఏంటంటే ఆఫర్స్ కోసం కొంచెం నలుగురి దగ్గర తిరగాల్సి వస్తుంది, ఇంకా తప్పదు, అది అందరూ చేసేది, మనం కూడా అదే చేస్తాం కాబట్టి పెద్ద ప్రాబ్లం. అంటే ఇంట్లో హరుడు మూవీలో నాకు విలన్ పాత్ర వచ్చిందని ఫస్ట్ ఎవరికి చెప్పారు మీరు? ఎవరికి చెప్పలేదు నేను, యాక్చువల్లీ మూవీ రిలీజ్ అయినాక చూస్తారు కదండి. ఇప్పుడు ఎవరో తెలియదు, యాక్ట్ చేస్తున్నట్టు తెలుసు, బట్ ఏ మూవీస్ ఏంటనేది మూవీస్ వచ్చాక చెప్తాం. సరే, యాక్టింగ్ వైపు వెళ్తున్నప్పుడు ఎందుకు మనకి ఇవి బిజినెస్ లు ఉన్నాయి కదా, ఇవి ఎవరు చూస్తారు అన్న మాటలు వచ్చాయి. డెఫినెట్ గా ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది, అందరికీ ఉంటుంది, సేమ్ నాకు కూడా ఉంది. చెప్పు, చూద్దాం, వెళ్దాం, ఒక ట్రై చేద్దాం, ఏముంది, ఏం లేదంటే మన బిజినెస్ మనకు ఉన్నాయి కదా అన్నట్టు చెప్పొచ్చు. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. మీకు మంచి మంచి ఛాన్సులు రావాలి, మంచి మంచి సినిమాలు చేయాలి. అట్లాగే ఈ విఆర్ స్టూడియో కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్ తో మేము ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ధాత్రి టీవీ.